మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలపు ఆత్మీయ ఆహారం ద మార్నింగ్ మన్నా అనే శీర్షికపై కొన్ని మంచి విషయాలు మీకు చెప్పాలని దేవుని చేత ప్రేరేపించబడి మీ మధ్యలోకి ఈ మాటలు తీసుకొస్తున్నాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణముతో కూడి ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ జీవితాన్ని చాలా విధాలుగా పోల్చారు, కానీ కీర్తనాకారుడైన దావీదు గారు క్రైస్తవ జీవితాన్ని ఒక నీటి కాలవల యోరన నాటబడిన మొక్కతో పోల్చారు. నీటి కాలవల యోరన నాటబడిన మొక్క ఆకు వాడక తన కాలమందు కనిపిస్తుంది. 1వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమయ్యాడు. చూడండి, చెట్టు ఒక ఉన్నతమైన చెట్టులో ఉన్న అన్ని చెట్టులో ప్రాముఖ్యంగా 5 పార్టికల్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ ద ట్రీ అని మనం కనుక ఆలోచన చేస్తే, ఒకటి రూట్, వేరు, రెండవది ట్రంక్, దాని యొక్క ఏమంటారు అంటే మొత్తు, మూడవది బ్రాంచెస్, దాని యొక్క కొమ్మలు, నాలుగవది లీవ్స్ ఆకు, ఐదవది ఫ్రూట్, ఫలం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే క్రైస్తవుని యొక్క జీవితం ఒక జీవ వృక్ష ఫలమునకు అంటుకట్టబడిన జీవితం. ఆ జీవ వృక్షపు చెట్టు ఎవరు అనంటే మన ప్రభువు అయిన క్రీస్తు. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ఒక జీవ వృక్షపు చెట్టు అయ్యాడు. మనందరికీ తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో మంచి చెడులు తెలియనిచ్చే చెట్టని, జీవ వృక్షపు చెట్టని మనం చూస్తాం. ద లైఫ్ ఆఫ్ ట్రీ. ఎవరు దీనికి సాదృశ్యం అనంటే మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు జీవ వృక్షపు చెట్టు. అంతేకాదు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష, నాలో ఎవడు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుడు ప్రోత్సహిస్తాడు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, మనము దేవుని చేతిలో లేకపోతే దేవునిలో అంటుకట్టబడిన ఒక కొమ్మలము. ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలీయుల గురించి ఇదే చెప్తాడు. 17వ అధ్యాయము 7-8 వచనాల్లో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగాను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండి. ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు అది కాలవల యోరన దాని వేళ్ళు తనది. వేళ్ళు ఎక్కడుంటాయి అంటే కాలవల యోరన, అంచుదాకా వ్యాపిస్తాయి. రెండవది, వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, భయపడదు. మూడవది, దాని ఆకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. నాలుగవది, వర్షము లేని సంవత్సరములలో అది చింతనందదు, కాపు మానదు. కాబట్టి ఇది ఏ చెట్టు అయ్యా అనంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితంలోనైతే ఉంటాడో, జీవ వృక్ష ఫలమునకు ఎవరైతే అంటుకట్టబడతారో వారి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. వారి వేరు ఎక్కడ ఉండాలి? కొలస్సీ 2:7 అంటారు, ఆయన యందు వేరు పారి, అంటే క్రీస్తులో వేరు పారాలి.
నేను అంటాను, ఈ వేరు భూమిలో ఎంత లోతుగా వెళుతుందో ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. క్రీస్తులో నీ యొక్క విశ్వాసం, క్రీస్తులో నీ యొక్క భక్తి, ప్రేమ, ఉపవాసం, కన్నీరు, ప్రార్థన ఎంత లోతుగా వెళుతుందో నీవు అంత బలంగా బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. అందుకనే లోతైన నీ పశ్చాత్తాపం, లోతైన నీ మారుమనసు చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో లోతైన పశ్చాత్తాపం, లోతైన మారుమనసు చాలా అవసరం. మన వేరు క్రీస్తులో, ఆయన యందు వేరు, ఆయన యందు వేరు. మనము ఒక నివాసయోగ్యమైన కట్టడగా కట్టాలి. ఆయన యందు వేరు పారి మనము ఉన్నతమైన అభిషేకము కలిగిన వ్యక్తులు, ప్రార్థనా పరులు, విశ్వాస యోధులుగా, ప్రేమ కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, కృప పొందిన వారిగా, దేవుని చిత్తాన్ని భూమి మీద చేయగలిగిన వారిగా మనం ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. చెట్టులో ఉన్న ప్రతిదీ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, క్రీస్తులో నాటబడిన ఏ జీవితం అయినా ఏ విధంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా క్రీస్తుల్లో ఏ వ్యక్తి అయితే నాటబడతాడో అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తాడు. నీటి కాలవల దాని వేళ్ళు లోతుగా, శ్రమలకు భయపడదు, ఆకులు పచ్చగా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. రోమపత్రిక 5:3-4 భక్తుడు పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు, క్రైస్తవ జీవితానికి అతిశయించాల్సింది ఏంటి అంటే శ్రమలలో శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణకు కారణమవుతున్నప్పుడు మనము కలుగుతున్న ప్రతి శ్రమకు క్రీస్తులో అతిశయించాలి. అదే మన యొక్క రెండవది, మనము ట్రంక్ అని చెప్పాం కదా, కాండం అని చెప్పాం కదా, ఆ కాండపు మొట్టుకి ఎన్ని దెబ్బలు ఉంటుంది, కానీ వేరు ఎంత బలంగా ఉంటుందో దాని కాండం అంత బలంగా తయారవుతుంది. ఈ దెబ్బలకు కాండం భయపడుతుంది. మూడవది బ్రాంచెస్. మనము యోహాను సువార్త 15:5 అంటాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడుగా బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి క్రీస్తులో నాటబడిన తర్వాత ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయాలి? ఆయనలో ఉండే ఫలించాలి. కాబట్టి తీగలం మనం. వీఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ఏ గుడ్ వైన్యార్డ్. నిజమైన ద్రాక్షావళికి మనము తీగ. 4, మనము ఆకులు. చెట్టుకి ఆకులు ఉంటాయి. ఆకులు చాలా పచ్చగా. ఆకులలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటారు. ఈ కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది అంటే, వేర్ల నుండి తీసుకున్న లవణాలను, నీటిని సూర్యరశ్మి ద్వారా సూర్యకిరణాలను ఈ ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. కాబట్టి ఆకులు దేనికి సాక్ష్యం అంటే మన సాక్ష్య జీవితం. మనం పచ్చగా ఉండాలి, దీవించబడాలి. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం దీవించబడిన వారు. సిలువ మనల్ని దీవెనకరంగా చేసింది. దరిద్రతల నుండి మనల్ని పైకి లేవనెత్తింది ఆయన సిలువ, ఆయన రక్త ప్రోక్షణ. యేసుక్రీస్తు మర్యాద మన దరిద్రతనంతటిని కొట్టివేసింది, మనల్ని హీల్ చేసింది, మన ఆత్మీయ రోగములను
భౌతికమైన వ్యాధుల నుండి మనల్ని విడిపించగలిగిన ఆయన రక్తమును బట్టి, ఆయన ఇచ్చే స్వస్థతను బట్టి ఆయనకి ఫలం. 5వది ఫలం. ఫలం అంటే మన రూట్ని బట్టి మన ఫలం వస్తుంది. కాబట్టి ఫలము, ఆత్మీయ ఫలం. గలతీయులకు రాసిన పత్రికలో 5:22 ఆత్మ ఫలం ఏదైనా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఈ ఫలం మనం ఫలించాలనేది దేవుని యొక్క ప్రైజ్లో. గాడ్ బ్లెస్ యూ. మీ రూట్ బలంగా ఉండాలి, మీ ఫ్రూట్ అనేక మందికి ఆశీర్వాదం కలగాలి. మీ బ్రాంచెస్ అంటే విశాలత, ఎక్స్టెండెడ్ లైఫ్. బ్రాంచెస్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండెడ్ లైఫ్. ట్రంక్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవరీ ఫైట్. మీ విశ్వాసములో ఉన్న ఫలం, రూట్ అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షనింగ్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్. వాక్యంలో, వాక్యమనే నీళ్లలో మీ రూట్ ఉండాలి. నీటి కాలవల యోరన నాటబడిన చోటంటే వాక్యమున్న సంఘం, వాక్యమున్న సేవకుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు, వింపార చేస్తాడు. మన యేసు ప్రభు, మన ప్రధాన యాజకుడు, మన రాజు, ఆయన నిజమైన ద్రాక్ష, ఆయన జీవ వృక్షపు చెట్టై ఉన్నాడు. ఒకవేళ మీరు ఫలించాలంటే లోకంలో ఉంటే ఫలించాలి, ఆయనలో ఉంటేనే ఫలిస్తారు. కొంతమంది మేము ఆయనలో ఉన్నామనుకుంటున్నారు, కానీ వాళ్ళు లేరు. అందుకనే ఫలాలు లేవు. ఫలములు లేని చెట్టును, అంజూరపు చెట్టును శపించాడు. ఫలములు లేని అంజూరపు చెట్టు శాపానికి గురైనట్టు. ఎవరైతే హిపోక్రసీ, వేషధారణ, బయటికి కనిపించే వాటిని ఆలోచన చేస్తున్నారో వాళ్ళ మీద కూడా దేవుని తీర్పు వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవ వృక్షమైన క్రీస్తుకు మనం అంటుకట్టబడి, మనము కూడా మన విశ్వాసం ద్వారా, పరిశుద్ధత ద్వారా, ప్రేమ ద్వారా అనేక మార్చాం. దేవుడి మాటల చేత మనల్ని దీవించి దర్శించి బలపరచుకున్నాం. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మనల్ని దీవించు.